కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని సిపిఎం జిల్లా నాయకులు మల్లేశం ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోసన్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడుగు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. నూతనంగా తెచ్చిన చట్టం వల్ల కూలీలకు ఇబ్బందులు ఏర్పడతాయని 2 పూటలా ఫోటోలు తీయడం జరుగుతుందని, దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నూతన చట్టం అమల్లోకి తీసుకురావడం వల్ల రాబోవు రోజుల్లో ఉపాధి హామీ పని నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని కాపాడుకోవడం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఎన్ఆర్జీ పథకాన్ని పేరు మార్చి విబిజీ రామ్జీ అని మార్చేసి కార్పొరేట్ శక్తులను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నది. పేరు మారడమే కాదు, ఈ పథకంలో అనేక మార్పులు తీసుకొచ్చి కూలీలను ఉపాధి హామీ పథకానికి దూరం చేసేటువంటి కుట్రలు పన్నుతున్నది. మొదటి విషయము, గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసేది. ఇప్పుడు ఆ నిబంధన మార్చి కేవలం 60% మాత్రమే కేంద్రం ఇస్తుంటుంది, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలంటున్నది. జిఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఇప్పటికే డబ్బులు లేవు, అంటే దీని ద్వారా పథకాన్ని మార్చాలని చూస్తున్నది. గతంలో ఈ పథకంలో ఉదయం రాగానే ఫీల్డ్ అసిస్టెంట్లు హాజరేసుకునే వాళ్ళు, ఇప్పుడు డిజిటలైజేషన్ పేరుతోని ఉదయం రాగానే ఒకసారి హాజరు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్తో ఒకసారి హాజరు, మళ్ళీ లంచ్ తర్వాత ఇంకొకసారి హాజరు. అది ఫోటోలు తీయడం ద్వారా అనేక అటవీ ప్రాంతాలలో సిగ్నల్స్ లేక ఫోటోలు వచ్చేటువంటి పరిస్థితి లేదు, వీడియోలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని ద్వారా ఆన్లైన్ అటెండెన్స్ రాక ఇలా కూలీలకు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అదే రకంగా కోతల సీజన్లో ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇంతకుముందు ప్రత్యామ్నాయ పనులు ఉండేటి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీలను కాపాడడం కోసం గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు బంతున్నది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఉపాధి హామీ కూలీల్ని చైతన్యవంతం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 24వ తేదీన ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం. కేవలం ఉపాధి హామీ పథకం ఒకటే కాదు, ఇంకా అనేక రకాల సమస్యలు, అభివృద్ధి సమస్యలు కూడా కుంటుపడుతున్నాయి. రోడ్ల సమస్య, మంచినీటి సమస్య, భూముల సమస్య, వీటన్నిటి సమస్యల మీద 24వ తేదీ నాడు మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో వెల్దుర్తి మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం.